హాయ్ ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, మన టైగర్ రిజర్వ్ జోన్ అనేది ఒకటి ఉంటుంది కదా శ్రీశైలం ఫారెస్ట్లో. మెయిన్ టైగర్ రిజర్వ్ జోన్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో చూసారు కదా ఎంత డేంజర్గా ఉందో ఏరియా. మన కర్రలు పెట్టి సైడు ఇది చూడండి, సైడ్ కర్రలు పెట్టేసి యానిమల్స్ ఏవి రోడ్డు దాటకుండా కానీ ఏమైనా ఈ భక్తులు వెళ్తూ ఉంటారు కదా వీళ్ళ మీద కూడా అటాక్ చేయకుండా కానీ ఇలా కర్రలు ఏర్పాటు చేశారు. అక్కడక్కడ ఇరిగిపోయి ఉన్నాయి. అంటే బహుశా నాకు తెలిసి అవన్నీ రోడ్డు దాటేటప్పుడు ఇలా ఇరిగిపోయి ఉండొచ్చు నాకు తెలిసి. చూడండి, చాలా డేంజరస్ ఏరియా ఇది. మన ఇండియాలోనే నెంబర్ 1 ఫారెస్ట్ ఏదైనా ఉందంటే అది నల్లమల్ల ఫారెస్ట్. అది శ్రీశైలంలో ఉంది. సో చూడండి, చాలా జాగ్రత్తగా వెళ్ళేటప్పుడు ఎవరైనా సరే జర్నీ చేసేటప్పుడు. చూడండి, అక్కడక్కడ వామ్ బోర్డ్స్ కూడా ఉన్నాయి. మన సైన్ బోర్డ్స్ కానీ వాన్ బోర్డ్స్ కానీ ఉన్నాయి అక్కడ జంతువులు. చూడండి, స్టార్టింగ్ ఇక్కడే ఒక తండా ప్రజలు ఉంటారు, ఇక్కడ గిరిజనులు అంటారు చూసారా. ఇక్కడ చూడండి, రైట్ సైడ్లో పెద్ద స్కూల్ ఉంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి చాలా ఊళ్ళు ఉంటాయి. ఇలాంటి చిన్న ఊళ్ళు అనేది చాలా ఊళ్ళు ఉంటాయి ఇక్కడ నుంచి. చూడండి, పక్కన రైట్ సైడ్ పెద్ద స్కూల్ ఉంది. చూడండి, అక్కడ వాళ్ళు ఎలా ఏర్పాటు చేసుకున్నారు తడికలు పెట్టుకొని. అసలు చూడండి, ఇక్కడ ఇల్లు ఎలా కట్టుకున్నారు. ఆ కర్రలతోనే మొత్తం. లెఫ్ట్ సైడ్లో టెంపుల్ ఉంది, వాటర్ ప్లాంట్ ఉంది. చూడండి, ఇక్కడే బయటే ఉన్నారు ప్రజలు, గిరిజనులు వాళ్ళు. అంటే వీళ్ళు ఇక్కడ ఇలాగే అసలు ఎలా జీవనం సాగిస్తున్నారో, ఇంత పెద్ద అడవి లోపల ఎలా జీవనం సాగిస్తున్నారు, ఏం పనులు చేసుకున్నారు చూడండి. వాళ్ళకి సెక్యూరిటీగా చుట్టూతా తడిక లాంటిది ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఇలా మృగాలు ఎవరు లోపలికి రాకుండా ఇలా ఏర్పాటు చేస్తున్నారు. చూడండి, ఒక గోడలాగా ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఎంత డేంజర్ అయిన ఫారెస్ట్ అనే సిచ్యువేషన్ చూడండి అక్కడ ఉన్న పరిస్థితి. ఇలాగే చాలా పెద్ద ఫారెస్ట్ చూస్తూ ఉంటే అక్కడక్కడ కనిపిస్తుంటాయి. లోపల కూడా చిన్న ఇల్లు కనిపిస్తున్నాయి. చూడండి వాళ్ళు ఎలా ఉంటున్నారండి అసలు అక్కడ. మరి అసలు లెఫ్ట్ సైడ్లో అసలు ఎంత చిన్న ఊళ్ళో ఇంత పెద్ద స్కూల్స్, బిల్డింగ్స్, ఇక్కడ చేసుకోవడానికి పనులు కూడా ఏముండవు నాకు తెలిసి. ఇక్కడ నుంచి 30 కిలోమీటర్స్ వెళ్తే కానీ మన సిటీ రాదు. చూడండి, అక్కడ లోపల చిన్న ఇళ్ళు, చుట్టూతా కర్రలు పెట్టుకొని తడి పెట్టుకొని. ఇక్కడికి ఆవులు కూడా ఉన్నాయి. వీళ్ళు ఆవులు మేకలను కూడా పెంచుకుంటున్నారు. సో నాకు తెలిసి ఈ టైగర్స్ అనేవి వాటి కోసం వస్తూనే ఉంటాయి నాకు తెలిసి. ఆవులు ఎక్కడున్నా సరే, మేకలు ఎక్కడున్నా సరే వస్తూనే ఉంటాయి. చూడండి, చాలా చిన్న ఇల్లు అక్కడ అది కూడా. చూడండి ఎలా బతుకుతున్నారో అడవి ప్రజలు అనేది. ఇక్కడ సైన్ బోర్డ్స్ ఉన్నాయి చూడండి, మృగాలు ఉంటాయని. ఇలాగే 42 కిలోమీటర్లు ఉంటుందండి ఇదే ఘాట్ రోడ్డు. చూడండి, అక్కడ చిన్న ఇల్లు, ఇంకో చిన్న ఇల్లు, పక్కనే పెద్ద కొండ. ఇదంతా కొండలే, అన్ని కొండలే, పెద్ద కొండలు ఉంటాయి ఇక్కడ మొత్తం. మనం టెంపుల్కి వెళ్ళే రోడ్డు ఇది, ఘాట్ రోడ్డు. చూడండి, ఇక్కడ వామ్ బోర్డు ఇంకోటి ఉంది, ఇన్స్టర్ ఏదో ఉంది అక్కడ. పెద్ద టర్నింగ్స్ ఉంటాయి ఇక్కడ. చూడండి, ఇక్కడ కూడా మొత్తం కర్రలే. వ్యూ కూడా చాలా బాగుంది. ఎంత బాగుంటుందో అడవి, అంత డేంజర్ అండి అది. సో ఇక్కడ నాకు తెలిసి ఎవరో ఒకరిద్దరు రోడ్డు మీద ఆగుతారు, కానీ నాకు తెలిసి వెళ్ళే వాళ్ళు కూడా మ్యాక్సిమం 90% అయితే ఈ అడవిలో ఎవరు ఆగరు. ఒక 10% మాత్రం ఏదన్నా అర్జెంట్ వాష్రూమ్స్కి కానీ వెళ్తారేమో, కానీ మ్యాక్సిమం అయితే ఫోటోలు కూడా దిగరు. సో దిగొద్దు కూడా. అసలు అడవిలో అనేది చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. చూడండి, మేము ఈరోజు వెళ్ళాము, ఫుల్ ట్రాఫిక్. ఎర్లీ మార్నింగ్ మండే. చూడండి, ఇక్కడ వీళ్ళు దిగారు. అలాగే ఒక 10 మంది దిగితే తోడుంటే పర్వాలేదు, ఏ యానిమల్ అటాక్ చేయదు. ఒకళ్ళు ఇద్దరు వెళ్తారు చూసావా. సో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎవరన్నా తోడు పెట్టుకొని వెళ్ళాలి. చూడండి, చిన్న ఊళ్ళు, చిన్న తండాలు అంటారు, తండా ఏరియా అంటారు. లెఫ్ట్ సైడ్లో చూడండి, ఆ సిమెంట్ బట్టి కట్టుకుంటున్నారు కొన్ని చోట్ల. వాటర్ ట్యాంకులు కనబడుతున్నాయి. వీళ్ళకి పవర్ కూడా ఉంది. కొన్ని వసతులు మాత్రమే ఉన్నాయి. సో మరి ఇక్కడ వీళ్ళు ఏం తింటున్నారు, మరి ఎట్లా వీళ్ళకి ఎలా జరుగుబాటు అవుతుంది అనేది మనకి అసలు తెలియదు మరి. సో నాకు తెలిసి అడవి నుంచి వచ్చే నాకు తెలిసి పళ్ళు కానీ కూరగాయలు కానీ ఇంకా అవే వాళ్ళ జీవనాధారం. ఇది చూడండి, టైగర్ రిజర్వ్ అంటే
ఇలా ఉంటుంది. మెయిన్ ఇలాంటి చోట్ల పులులు ఎక్కువగా ఉంటాయి. పులులు కానీ, ఎలుగుబంట్లు కానీ, జంతువులు కానీ, మిగతా చిన్న చిన్న జంతువులు కానీ. ఇలా థిక్ ఫారెస్ట్, ఇది చాలా థిక్ ఫారెస్ట్. ఇది చాలా డెప్త్ ఏరియా ఇదంతా. మన దగ్గర 35-40 కిలోమీటర్స్ వచ్చి ఉంటాం మనం. 35 కిలోమీటర్స్ వచ్చి ఉంటారు. అక్కడ ఎంత డెప్త్గా ఉంటుంది ఫారెస్ట్ అనేది. చూడండి, వ్యూ చాలా బాగుంది కదా, చూడడానికి చాలా బాగుంటుంది ఫారెస్ట్, అంతే డేంజర్ కూడా. సో వ్యూ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ని, మన ఛానల్లో ఇలాంటిది పెద్ద వీడియో ఉంది. ఫస్ట్ విజయవాడ నుంచి శ్రీశైలం ట్రిప్ అనేది చేశాము, అది మెయిన్ వీడియో. సో ఈ వీడియో అనేది విడిగా ఎందుకు చేస్తున్నానంటే, ఇలా ఉంటుంది మన ట్రైబల్స్, గిరిజనులు ఎలా ఉంటున్నారు వాళ్ళ వ్యూ చూపించాలని సపరేట్గా చేశాను ఈ వీడియో. చూడండి, టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది, మెయిన్ వీళ్ళ గిరిజనులు అనేది ఎలా ఉంటున్నారు ఇక్కడ, వాళ్ళు అసలు ఎలా బతుకుతున్నారు అని చూపించడానికి మాత్రమే ఇది సపరేట్ వీడియో చేశాను. ప్లీజ్ నచ్చితే కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ ఇవ్వండి నాకు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు చూపిస్తాను. చూడండి వాంబోట్స్ ఎలా ఉన్నాయో, చాలా బాగుంది. అసలు మేమైతే ఈ రైడ్ని చాలా థ్రిల్ అయ్యాము, చాలా ఎంజాయ్ చేసాము. ఎంత దూరం వెళ్తున్నా సరే అసలు మాకు వెళ్ళినట్టు అనిపించలేదు జర్నీ అనేది. చూడండి, ఇక్కడ జంగిల్ సఫారీ ఉంటుంది. జంగిల్ సఫారీ లోపలికి తీసుకెళ్తారు. దానికి 2000-3000 ఛార్జెస్ వేస్తారు. ఒక 2 మెంబర్స్కో 3 మెంబర్స్కో ఉంటుంది. మీరు వస్తే పక్కా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. జంగిల్ లోపలికి తీసుకెళ్తారు, చాలా బాగుంటుంది. సో ఈ వీడియో ఎలా ఉంది ఫ్రెండ్స్, బాగుందా, మీకు నచ్చింది అనుకున్నాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా ఫ్రెండ్స్, బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.